ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేద్దాం. మనల్ని మనము దేవుని సన్నిధి కొరకు, ఆయన కృప కొరకు, ఆయన బోధ కొరకు, ఆయన రాజ్యం కొరకు మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, జీవాధిపతి ఒక దేవా, రక్షకుడు ఒక తండ్రి, విమోచకుడు ఒక దేవా, ఆదియు అంతము అయిన తండ్రి, ఆల్ఫయు మిగిలిన దేవా, మీకు వందనాలు. మహాదేవ, ఇదిగో మమ్మల్ని ఇప్పటి వరకు కాచి కాపాడి లాస్ట్ థర్స్డే నుంచి ఈ థర్స్డే వరకు మమ్మల్ని సజీవులలో ఆరోగ్యవంతుల్లో ఉంచి మరలా ఈ విధంగా నీ సన్నిధికి వచ్చేటప్పుడు మరలా నిన్ను పాడి స్తుతించి కీర్తించి గణపరుచుటప్పుడు మీరిచ్చిన స్థితిని బట్టి, అర్హతను బట్టి, అవకాశమును బట్టి ప్రభువా, నీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. దాన్ని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ మీ సన్నిధికి వచ్చి మోకరించి ఇదిగో ప్రభు మా రెండు చేతులు పైకెత్తి మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవా, మీరు మా మధ్యకి రండి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీరు మా మధ్యకి రండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్యకి రండి. మీరు మా మధ్యకి వచ్చి మాకు మీతో సహవాసమును, మీతో సమాధానము, మీ అందరి భయభక్తులు కలిగిన జీవితమును, మీ బోధను, మీ రక్షణను, మీ అభిషేకమును, మీ రూపమును, మీ తత్వమును, మీ మనస్తత్వమును, ఇదిగో మీ రాజువుని మీరు మాకు దయచేయండి. ఈ లోకానికి బోధకుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా, ఇప్పుడు మీరు మా మధ్యకు వచ్చి రబ్బునివై మీరు మాతో మాట్లాడు. ఈ లోకానికి తండ్రిని గుచ్చి కుమారి గుచ్చిన ప్రతి ఒక్క సత్యమును, మర్మములను, రహస్యములను బయలుపరిచి మమ్మల్ని సర్వసత్యములోని నడిపించుకు వచ్చిన పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడు మీరు మా మధ్యకు తండ్రిని గుచ్చి కుమారి గుచ్చిన ప్రతి ఒక్క సత్యమును, మర్మములను, రహస్యములను మీరు మాకు బోధించండి. ఆత్మ చెప్ప సంగతులు చెవిగల వాడిని కక్కని చెప్పుచున్న ప్రకారం ఆత్మదేవ మీరు బోధించండిగా. ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీ ఆత్మతో నింపండి ప్రభువా. వారి హృదయాలు సారవంతమైన పొలముగా మార్చండి. ఇదిగో మీ వాక్యములకు వ్యతిరేకమైన, మీ బోధకు వ్యతిరేకమైన ప్రతి ప్రవర్తన, ప్రతి ఆలోచన, ప్రతి కదలిక ప్రభు, ప్రతి మాట ప్రభువా ఇదిగో వ్యతిరేకించు స్వభావం ప్రభువా, ఎదిరించు నిలబడే చెడ్డ ధైర్యాన్ని యేసు క్రీస్తు నామములో ప్రభువా నేను లయము చేస్తున్నాను తండ్రి. అనుకూలమును, విధేయమును ప్రభువా, ఆసక్తి కలిగిన హృదయమును ప్రతి ఒక్క బిడ్డములలో నేను రిలీజ్ చేస్తున్నాను. యేసు క్రీస్తు మీరు ఇవ్వడానికి కృపను దయచేయండి. ఈ బోధ ప్రకారం ప్రతి ఒక్క బిడ్డ జీవించులాగున, పరలోకాన్ని సిద్ధపరచుకోవడాగున ప్రభువా ఇదిగో మీరు ఈ బోధను అందించడానికి కృపను దయచేయండి. అలాగే ఇక్కడ బోధించుచున్నా నన్ను మరుగుపరిచి మీరే ప్రత్యక్షమే మీరే బోధించండి. మాటలు నావిగాక మీవిగానే ప్రకటించండి. నా నోటిండా మీ మాటలు, మీ ఉద్దేశంలో, మీ ప్రణాళికలు, మీ చిత్తాలు ఉంచడానికి కృపను దయచేయండి. మీ రాజ్య వ్యాప్తిని ప్రభువా జరిగించడానికి కృపను దయచేయండి. మీ శబ్దమునకు ప్రతి ఒక్కరు బిడ్డల ప్రభువా మారు మనసు రక్షణ పొందులాగున ఇదిగో ప్రభువా నీ శబ్దములకు ప్రతి ఒక్కరు ప్రభువా ఇదిగో నీ దగ్గరికి వచ్చులాగున ప్రతి ఒక్క బిడ్డల ప్రభువా మీరు సిద్ధపరచడానికి కృపను దయచేయండి. మీ ఆత్మకార్యాన్ని జరిగించడానికి కృపను దయచేయండి. ఈ దేవాలయం వస్తు చెంగుతో తప్పి దుష్టుని సాతాను శోధకుని త్రొక్కవేసి మీ సన్నిధికి, మీ మాటకు, మీ రక్షణ కార్యములకు ఇదిగో ప్రభువా మీ ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఏ మనిషి, ఏ ఆయుధము, ఏ అధికారము, ఏ చట్టము వర్తిల్లకుండా చేస్తున్నారు మీరు చేయడానికి కృపను దయచేయండి. ఈ దేవాలయాన్ని ఉద్యానవనముగా మార్చి, మీ మందుకు మేత భూమిగా మార్చి, మీ మందని ఇక్కడ దించి ప్రభువా పద్మములు దొరుకు స్థలము గాను, సమాధాన స్థలము గాను, రక్షణ స్థలము గాను, బాప్తిస్ము స్థలము గాను ప్రభువా, ఆరాధన స్థలము గాను, ఉజ్జీవ స్థలము గాను ఈ దేవాలయమును మార్చి ప్రభువా ఈ దేవాలయం ప్రవేశించి వారందరినీ ప్రభువా మీ ఆశీర్వాదం, మీ సమాధానంతో, మీ రక్షణతోను, మీ పరలోకపు యొక్క బహుమానంతోను సిద్ధపరచమని వేడుకుంటూ ఈ వాక్యం ఎంతవరకు పట్టినంత వరకు మీ ఆత్మ ఆవరింప చేసి ఉంచమని విజ్ఞాపన చేస్తూ వాతావరణ సమస్తంలో అనుకూలత దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా తండ్రిని, మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్షణనిచ్చు నామములు, శుభములు, వందనములు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. ఎస్తేవను బిడ్డారా, మీరంతా బాగున్నారా? ప్రభు కృపలో వర్ధిల్లుచున్నారా? క్రైస్తవులు బిడ్డారా, మీరంతా బాగున్నారని, ప్రభు కృపలో వర్ధిల్లుచున్నారని, మీ ప్రార్థన జీవితాలను, విశ్వాస జీవితాన్ని, రక్షణ జీవితాన్ని కాపాడుకుంటూ అనేక మంది ఎదుట యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారని ప్రభు పేరిట విశ్వసించుచున్నాను. హల్లెలూయా. క్రైస్తవులు బిడ్డారా, దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. మూల వాక్యాన్ని చదువుకొని పాఠములోకి వెళదాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తి పరుడొకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ
దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఇప్పుడు 11వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇప్పుడు అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 14వ వచనమును చదవండి. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దూతను చూచిన సంగతి మాకు తెలిపెను. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 10 నుంచి 6 వరకు చదువుకున్న వచనములలో కొర్నేలి గారి గురించి ఉంది. భక్తి పరుడైన కొర్నేలి గారి గురించిన విశేషం ఉంది. ఇప్పుడు చదువుకున్న అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో పేతురు గారితో ఆ కొర్నేలి గారు వివరిస్తున్న వివరణ అనేది తాను పొందుకున్న దైవదూత యొక్క ప్రత్యక్షత దర్శనము యొక్క వివరించటానికి గురించిన విశేషము దాంట్లో సందర్భము దాంట్లో ఉంది. నీవును నీ ఇంటి వారును ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని ఆ దేవదూత మాతో చెప్పారు అని కొర్నేలి గారు పేతురు గారికి చెప్తున్నారు కదా. ఏమని చెప్తున్నారు? నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపారు. ఎస్తవని బిడ్డారా, ఇక్కడ దేవదూత చెప్పిన మాట, నీవును నీ ఇంటి వారును ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు మీతో చెప్పును. అంటే ఆ వ్యక్తి ఆ మాట చెప్పకపోతే కొర్నేలి గారి ఇంటికి ఏం లేదు, రక్షణ లేదు. అదే కదా అర్థం. దేవదూత చెప్పిన ఆ వ్యక్తి వచ్చి కొర్నేలి గారికి ఆ మాట చెప్పకపోతే కొర్నేలి గారికి కానీ కొర్నేలి గారి ఇంటి వారికి కానీ ఏం లేదు, రక్షణ లేదు. ఎస్తవని బిడ్డారా, చదవబడిన వాక్యము కొర్నేలి గారి గురించి చెప్పబడుతున్న వాక్యం. కొర్నేలి గారు తెలియని వారు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి నాన్న. తెలియకపోతే కొర్నేలి గారు అందరికి తెలుసు కదా. వెరీ గుడ్ అమ్మ. ఎస్తవని బిడ్డారు, కొర్నేలి గారు ఎవరు అంటే నీతిమంతుడు. కొర్నేలి గారు ఎవరంటే భక్తిపరుడు. కొర్నేలి గారు ఎవరంటే దైవభక్తి దైవ భయము కలిగిన వాడు. కొర్నేలి గారు ఎవరు అంటే ప్రార్థనా పరుడు. కొర్నేలి గారు ఎవరు అంటే దాన ధర్మాలు చేసే వ్యక్తి. కొర్నేలి గారు ఎవరంటే ధర్మ కార్యములు చేయి వ్యక్తి. ఎస్తవని బిడ్డారా, ధర్మ కార్యములు చేయి వ్యక్తి. ఎస్ బిడ్డారా, ఈ కొర్నేలి గారి దగ్గరికి ఒక దూత వచ్చారు, ఒక దేవుని దూత వచ్చారు. ఎవరు వచ్చారు? కొర్నేలి గారి దగ్గరికి దేవుని దూత వచ్చారు. బాగా గుర్తుంచుకోండి, దేవుని దూత రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎవరు పడితే వారి దగ్గరికి దేవుని దూతలు రారు, పంపబడరు, రారు, ప్రత్యక్షము కారు. దేవుని దూతలు అందరి దగ్గరికి రారు, అందరికి ప్రత్యక్షం అవరు. దేవునికి బహు ప్రియులు దగ్గరికి మాత్రమే దేవదూతలు వస్తారు, దేవుని దూతలు వస్తారు. దైవ ప్రత్యక్షత అనేది జరుగుతుంది. ఎస్తవని బిడ్డారు, దేవుని దూతలు దేవునికి బహు ప్రియముగా బ్రతుకు వారికి, బహు ప్రియులైన వారి దగ్గరికి మాత్రమే దేవదూతలు రావటం జరుగుతుంది.
ఎస్తోని బిడ్డారు వచ్చి దూత ఏం చెప్తున్నారు? నీ ప్రార్థనలు, నీ ప్రార్థనా జీవితము, నీ భక్తి క్రియలు, అలాగే నీ ధర్మ కార్యములన్నీ దేవుని యొక్క పరలోకము యొక్క దేవుని సన్నిధికి చేరే, పరలోకమునకు జ్ఞాపకార్థముగా చేరాయి. నీ ధర్మ కార్యాలన్నీ, నీ భక్తి క్రియలన్నీ, నీ ప్రార్థనా ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి పరలోకములో జ్ఞాపకార్థముగా చేరాయి. నీకు భక్తి ఉంది, నీకు ప్రార్థన ఉంది, అలాగే ధర్మ కార్యాలు కూడా చేస్తున్నావు, వెరీ గుడ్. అవన్నీ పరలోకంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. మై డియర్ సన్, పరలోకాన్ని ఇస్తున్నాను అని దేవుడు చెప్పమన్నాడని చెప్పట్లేదు, కానీ పరలోకంలో ఉన్న దేవుని సన్నిధికి నువ్వు చేస్తున్న ప్రార్థన చేరింది, ధర్మ కార్యాలు చేయాలి, నీ భక్తి మొత్తము చేరింది జ్ఞాపకార్థంగా. దానికి ఫలితముగా నువ్వు దేవునికి ప్రియుడవయ్యావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి నేను వార్త ఏం చెప్తున్నానంటే నీకు పరలోకాన్ని ఇస్తున్నానని చెప్పట్లేదు. ఏం చెప్పట్లేదు దేవదూత? నీకు పరలోకాన్ని ఇస్తున్నానని దేవుడు చెప్పట్లేదు. చెప్పమన్నాడు అని చెప్పట్లేదు దేవుని బిడ్డలారా. ఏమని చెప్తున్నాడు దేవదూత? నీ ప్రార్థన, నీ ధర్మ కార్యాలు అన్ని పరలోకంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. అయితే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు నిమిత్తము పలానా ఊరిలో పలానా సముద్ర తీరంలో పేతురు అను మారు పేరు గల ఒక మనుష్యుడు ఉన్నాడు, ఒక దైవ సేవకుడు ఉన్నాడు, పాస్టర్ గారు ఉన్నారు. ఆయన్ని పిలిపించి వాక్యం చెప్పించుకోండి. ఆ మాటల వల్ల మీరు రక్షించబడతారు. ఆ పాస్టర్ గారిని, ఆ దైవ సేవకుని, ఆ దేవుని దూతను పిలిపించుకుంటే ఆయన వచ్చి చెప్పిన మాటల వలన మీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. మీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఎస్తేవని బిడ్డలారా, రక్షణ కలుగుతుంది అని చెప్తున్నారు. ఎస్తేవని బిడ్డలారా, రక్షణకు కావలసిన మాటలు మీకు బోధిస్తాను, రక్షణకు కావలసిన మాటలు మీకు తెలియపరుస్తాను ఆ దైవ సేవకుడు వచ్చి అని చెప్తున్నారు. అంటే ఈ దేవదూత యొక్క మాటల అర్థం మనం అర్థం చేసుకుంటే, దాని అర్థం ప్రతిరోజు ప్రార్థన చేసేవారు, ప్రతిరోజు భక్తి క్రియలు జరిగించేవారు, ప్రతిరోజు ధర్మ కార్యాలు, మంచి పనులు చేసేవారు, దాన ధర్మాలు చేసేవారు కూడా రక్షణ పొందాలి. అందరూ రక్షణ పొందాలి. ప్రార్థన చేసేవారు రక్షణ పొందాలి, భక్తి క్రియలు జరిగించేవారు రక్షణ పొందాలి, అలాగే ధర్మ కార్యాలు, దాన ధర్మాలు చేసేవారందరూ కూడా రక్షణ పొందాల్సిందే. ఎస్తోని బిడ్డ రక్షణ పొందాల్సిందే. మారు మనసు పొందాలి. ఆ మారు మనస్సుకు, ఆ రక్షణకు కారణం ఏంటి, హేతువు ఏంటి? ఆ మారు మనస్సు రావడానికి నియమించబడింది ఏంటంటే దేవుని వాక్యం. అందుకే ఫిలిప్పు గారితో అంటారు కదా, ఇథియోపియా నపుంసకుడు వివరించు వాని లేదే ప్రవక్త ఏం చెప్పుచున్నాడో మాకు ఎలా తెలుస్తుంది? వివరించు వాడు ఉంటే కదా ఏం చెప్తున్నాడో తెలిసి దాన్ని చెయ్యాలా వద్దా అనేది మేము తెలుసుకుని మేము జీవించగలిగేది అని ఇథియోపియా నపుంసకుడు అంటే, ఫిలిప్పు గారు దాన్ని వివరిస్తే, ఆ వాక్యాన్ని వివరిస్తే అప్పటికప్పుడే ఇక్కడ నీరున్నాయి, నేను బాప్తిస్మమునే రక్షణ పొందడానికి ఏది ఆటంకముగా ఉంది అంటే ఏదీ లేదు, తీసేసుకోమని వెంటనే ఇచ్చేశారు బాప్తిస్మం. Yes, my dear sons and daughters in Christ, దేవుని మాట మనిషిని మారుస్తుంది. దేవుని వాక్యము మార్పు తీసుకొస్తుంది మనసులో. దేవుని వాక్యము ఎస్తేవని బిడ్డలారా నిన్ను రక్షణలోనికి నడిపిస్తుంది. దైవ సేవకుని ఉపదేశము నీ మనస్సుని మారుస్తుంది, నీ గుండెని గుచ్చి, నీ హృదయాన్ని గుచ్చి, నీ తలంపుని గుచ్చి నీకు చూపించి నీ మనస్సును మారుస్తుంది. ఎస్, అభిషిక్తుని యొక్క బోధ నీ స్థితిని తెలియచేసి నిన్ను ఆ స్థితి నుంచి విడిపించి నిన్ను ఒక అన్యోన్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన స్థితిలోకి తీసుకొస్తుంది. ఎస్, అవును, నిద్రించుచున్న నిద్రిస్తున్న నిన్ను మేలుకొల్పుతుంది ఉపదేశకుని బోధ. ఎస్, అభిషిక్తుని బోధ, దైవ సేవకుని బోధ నిద్రిస్తున్న నిన్ను, మంచం మీద పడుకున్న నిన్ను లేపి మేల్కొలుపుతుంది, ఉజ్జీవపరుస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా,
బోధ చాలా అవసరం. పరిశుద్ధుల బోధ, అభిషిక్తుల బోధ, దేవుని దూతల బోధ చాలా అవసరం ప్రజలకు. అందుకే దేవుని వాక్యం ఉపదేశము లేని ప్రజలు కట్టులేని వారే నశించిపోతారు అని తెలియజేస్తుంది. ఉపదేశం చాలా అవసరం. ఉపదేశం ఉన్న దగ్గర రక్షణ ఉంటుంది, ఉపదేశం ఉన్న దగ్గర పరివర్తన ఉంటుంది, ఉపదేశం ఉన్న దగ్గర పరితాపం ఉంటుంది, ఉపదేశం ఉన్న దగ్గర పశ్చాత్తాపం ఉంటుంది, ఉపదేశం ఉన్న దగ్గర జ్ఞానం ఉంటుంది, ఉపదేశం ఉన్న దగ్గర ఐశ్వర్యం ఉంటుంది, ఉపదేశం ఉన్న దగ్గర స్వస్థత ఉంటుంది, ఉపదేశం ఉన్న దగ్గర నమ్మకం ఉంటుంది, ఉపదేశం ఉన్న దగ్గర క్షేమం ఉంటుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఉపదేశం కావాలి మన రక్షణ కొరకు, ఉపదేశం కావాలి మన మనసు మారాలి అంటే ఉపదేశం కావాలి. మంచి ఉపదేశము మందు లాంటిది, చెడ్డ ఉపదేశము నరుక్కున్న కాలుతో కాలు నరుక్కున్న వాడితో సమానం చెడ్డ ఉపదేశం. దేవుని బిడ్డలారా, మనసు మారాలి, దానికి బోధ కావాలి. రక్షణకి కావాలి బోధ, దానికి కావలసింది దైవ సేవకుడే, అభిషిక్తుడే, పాస్టరే. ఇక్కడ కొర్నేలి గారు తన ప్రార్థన జీవితాన్ని గురించి, భక్తి జీవితాన్ని గురించి, ధర్మ కార్యాల గురించి, భూమి మీద మంచి సాక్ష్యమేమో కానీ పరలోకం నుంచి మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారు. ఎక్కడి నుంచి? సాక్షాత్తు పరలోకము నుంచి సాక్ష్యాన్ని పొందుకున్నారు. కానీ కొర్నేలి గారి రక్షించబడాలంటే మాత్రం దేవుని దూత ఏం చెప్తున్నారు? దైవ సేవకుడు బోధ కావాలి అని. పరలోకం నుంచి నీకు సాక్ష్యం వచ్చినా నీ క్రియల విషయమై, నీ భక్తి విషయమై, నీ ప్రార్థన విషయమై, కానీ రక్షణ కొరకు మాత్రం నువ్వు దైవ సేవకుని బోధ వినాలి, అభిషిక్తుని బోధ నువ్వు వినాలి. పరలోకం నుంచి సాక్ష్యం పొందిన కొర్నేలి గారితో దేవుని దూత చెప్తున్న బోధ, దైవజనుడును యొప్పేలో ఉన్నాడు దైవజనుడు. ఆయన ఎవరంటే పేతురు అను మారు పేరు గల సీమోను. ఆయన్ని పిలిపించుకొని అర్జెంటుగా ప్రార్థన కూడిక పెట్టించుకో, ప్రేయర్ మీటింగ్ పెట్టించుకో, గృహ కూడిక పెట్టించుకొని వాక్యం చెప్పించుకో, గృహ కోడికి పెట్టించుకొని ఆయన ఆ పాస్టర్ గారిని పిలిపించుకొని, ఆ దైవ సేవకుని పిలిపించుకొని అర్జెంటుగా నీ ఇంట్లో గృహ కూడిక, ఫ్యామిలీ ప్రేయర్ పెట్టించుకొని, కుటుంబ ప్రార్థన పెట్టించుకొని అర్జెంటుగా వాక్యం చెప్పించుకో అని దేవదూత తెలియచేశారు. నువ్వు రక్షణ పొందడానికి ఆ పాస్టర్ గారు వచ్చి నీకు వాక్యం చెప్పాలి. ఆ మాటల వలన నీకేమొస్తుంది? రక్షణ వస్తుంది. ఎస్తాను బిడ్డారా, అంతే. కొర్నేలి గారు పేతురు గారిని పిలిపించుకున్నారు, వాక్యం చెప్పించుకున్నారు. ఎస్తాను బిడ్డారు, వాక్యం చెప్పించుకున్నారు. అంటే దేవదూత చెప్పిన ఈ మాటల యొక్క అర్థం ఏంటి? పేతురు గారు వచ్చి వాక్యం చెప్పకపోతే పరలోకం నుంచి సాక్ష్యం పొందిన కొర్నేలి గారికి ఏమి లేదు? రక్షణ లేదు. కుటుంబానికి ఏమి లేదు? రక్షణ లేదు. అదే కదా చెప్తుంది వాక్యం. లేదు. ఎస్తాను బిడ్డారా, కొర్నేలి గారికి ప్రార్థనా జీవితం ఉంది, కొర్నేలి గారికి భక్తి జీవితం ఉంది, కొర్నేలి గారికి భయముతో కూడిన భక్తి జీవితం ఉంది, కొర్నేలి గారికి ధర్మ కార్యాలు ఉన్నాయి. జాని గుణం కూడా ఉంది, ధర్మ గుణం కూడా ఉంది. ఇవన్నీ మంచి విషయాలు కదా, మంచి సుగుణాలు కదా, మంచి క్యారెక్టర్ కదా, మంచి క్యారెక్టర్ కదా, అవును కదా, మంచి క్యారెక్టర్ కదా, మనకే అనిపిస్తుంది చాలా మంచివాడు అని. మరి ఈ వాక్యం వినటం వల్ల కొత్తగా మరి కొర్నేలి గారికి ఏమొస్తుంది? అన్నీ ఉన్నాయి కదా, ఉండాల్సిన గుడ్ క్యారెక్టర్స్ అన్ని, గుడ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. మరి ఈ వాక్యం వింటే ఏమొస్తుంది కొత్తగా? ఉండాల్సినవన్నీ ఉన్నాయి. కానీ దేవదూత వెళ్ళి వాక్యం పిలిపించుకొని వాక్యం చెప్పించుకోమంటున్నారు. ఇవన్నీ మరి ఆలోచించాలి. అన్నీ నేను చేస్తున్నాను కదా, ఆలోచిస్తాను. ఇవన్నీ చేస్తున్నాను కదా, మంచి క్యారెక్టర్స్ అన్ని ఉన్నాయి కదా. అండ్ ఆల్సో పరలోకం నుంచే నాకు సాక్ష్యం వచ్చింది కదా, దేవదూత కనిపించి పరలోకంలోకి నా అన్ని చేరాయి.
అని గొప్ప సాక్ష్యం వచ్చింది కదా, నేను మంచివాడిని అని సాక్ష్యం వచ్చింది కదా. మరి మంచి అన్నీ ఉన్నప్పుడు మరలా ఆ దైవ సేవకుని పిలిపించి ఆ మాటలు చెప్పించుకోవటం వల్ల కొత్తగా వచ్చేదేంటి? ఏమొస్తుందో మనం చదువుకున్నాం కదా. అపోస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనంలో ఉంది చూడండి. అదే 11వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంది చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 18వ వాక్యము. ఎవరు? యెరూషలేములో ఉన్న పెద్దలు పేతురు గారు చెప్పిన మాటలు విని, వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్య జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి. పేతురు గారు కొర్నేలి గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి యెరూషలేములోకి వెళ్ళి యెరూషలేము పెద్దల దగ్గర కూర్చుంటే సున్నతి పొందిన వారంతా పేతురు గారు సున్నతి లేని వారితో కలిసి విందు చేసి వచ్చారని సణుగుతుంటే, పేతురు గారు కొర్నేలి గారి ఇంట్లో జరిగిన విశేషమంతా, దేవుని కార్యమంతా తెలియపరిస్తే అప్పుడు యెరూషలేములో ఉన్న ఆ పెద్దలు ఏమంటున్నారంటే, వారి ఆ మాటలు పేతురు గారు చెప్పిన ఆ మాటలు విని ఆ యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలు ఏమంటున్నారంటే, వారు ఆ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక అట్లయితే అన్య జనులకు అండర్లైన్ చేసుకున్నాను, అన్య జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహింపరిచిరి. వేస్తామని పెట్టినారు. కొర్నేలి గారి ఇంట్లో వాక్యం చెప్తుంటే, కొర్నేలి గారి ఇంట్లో వాక్యం చెప్తుంటే పేతురు గారు, కొర్నేలి గారి ఇంటి వారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన విషయాన్ని యెరూషలేములో ఉన్న పెద్దలకు పేతురు గారు చెప్తున్న సందర్భం ఇది. పేతురు గారి వాక్యం చెప్తుంటే కొర్నేలి గారి ఇంటిలో, పేతురు గారి వాక్యం చెప్తుంటే కొర్నేలి గారి ఇంటిలో, కొర్నేలి గారికే కాదు కొర్నేలి గారిలోని ఇంట్లో ఉన్న వారందరి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసారు. ఎస్తవని బిడ్డలు వచ్చేసారు. ఈ విషయాన్ని సంఘపు పెద్దలకు తెలియపరుస్తుంటే అది విన్న ఆ పెద్దలు ఏమంటున్నారంటే, ఓహో అవునా, అంటే దేవుడు అన్య జనులకు కూడా అంటే వారికి వారు అన్నారు, ఓహో వారికి జీవార్థమైన మారు మనసు వచ్చిందన్నమాట. అయితే ఏమన్నారు? వారికి కూడా జీవార్థమైన మారు మనస్సు వచ్చిందన్నమాట. ఎవరికి? కొర్నేలి గారికి, కొర్నేలి గారి ఇంటికి. ఏం చేస్తే వచ్చింది? వాక్యము వింటే వచ్చింది. ఏమొచ్చింది? జీవార్థమైన మారు మనస్సు. ఎస్తవని బిడ్డలారా, అంతకు ముందు వారికి పరలోకపు సాక్ష్యం ఉంది, ధర్మ కార్యాలు ఉన్నాయి, భక్తి జీవితం ఉంది, భయము భక్తి ఉంది, ప్రార్థన జీవితం ఉంది అంతవరకు. కానీ ఏం లేదు? జీవార్థమైన రక్షణ లేదు. జీవార్థమైన రక్షణ అంటే పరలోకానికి అవసరమైన, పరలోకానికి అర్హమైన రక్షణ లేదు. జీవార్థమైన రక్షణ, పరలోకానికి అవసరమైన జీవార్థమైన రక్షణ లేదు వారికి. ఎప్పుడైతే పేతురు గారికి వాక్యం విన్నారో, పేతురు గారి వాక్యం విన్నారో, వారికి ఏమొచ్చింది? జీవార్థమైన రక్షణ వారికి వచ్చింది. ఎస్తవని బిడ్డలారా, అంటే దైవజనుడైన పేతురు గారు వాక్యం చెప్తుంటే కొర్నేలి గారి ఇంటి వారి మీదికి ఏం వచ్చింది? మారు మనస్సు వచ్చింది. ఆ మారు మనసు ఏ మారు మనసు? జీవార్థమైన మారు మనసు, అంటే పరలోకానికి వెళ్ళడానికి అర్హమైన మారు మనస్సు వచ్చింది. ఎస్తవని బిడ్డలారా, పరలోకానికి అర్హమైన మారు మనస్సు వారికి వచ్చింది. ఎస్, బోధ వినుచున్నప్పుడు నువ్వు పరలోకానికి సిద్ధపడుతున్నావు, సిద్ధమైన అవసరమైన మారు మనసు నీకు వస్తుంది. ఎస్, బోధకుల బోధ వింటున్నప్పుడు నీకు వచ్చేది, నువ్వు ఎన్ని కలిగి ఉన్నా, ఎన్ని ధర్మ కార్యాలు, ఎన్ని నీతి క్రియలు, ఎన్ని మంచి పనులు నువ్వు చేస్తున్నా సరే, నీకు రానిది వాక్యం వినేటప్పుడు నీకు వస్తుంది. అర్థమవుతుందా? ఎన్ని ధర్మ కార్యాలు, ఎంత భక్తి, ఎంత ప్రార్థన, ఎంత మంచిగా నువ్వు బ్రతికినా సరే,
రానిది వాక్యం వినేటప్పుడు నీకు వస్తుంది. అదే జీవార్థమైన మారు మనస్సు. అందుకే దేవుడు అంటారు కదా, యేసుక్రీస్తు నామం విషయంలోనైనా దూషణైనా క్షమిస్తాడు, కానీ ఆత్మ విషయంలో దూషణ కానీ, దేవుని వాక్యం యొక్క ఆత్మ చేయ బోధ విషయంలో కానీ, ఆత్మను వ్యతిరేకించే విషయంలో, ఆత్మను దూషించే విషయంలో కానీ ఎట్టి క్షమాపణ ఉండదు. అవును, దేవుని మాట ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత, ఆత్మ చెప్పు సంగతులు రిలీజ్ అయిన తర్వాత, ఆత్మ చెప్పు సంగతులను వక్రీకరించి మాట్లాడుకునేవాడు శాపగ్రస్తుడు, దాన్ని తేలిక చేయవాడు శాపగ్రస్తుడు. అందులో మినహాయింపు లేదు. నేనైనా నువ్వైనా సరే ఆ ఆత్మ బోధను మినహాయింపుగా, ఆత్మను వక్రీకరించటం, ఆత్మ బోధను వక్రీకరించటం, ఆ ఆత్మను గేలి చేయటం, ఆత్మను చెప్పిన మాటలను ఈజీ చేయటం శాపగ్రస్తమైన విషయాలు. ఆత్మ ఎలాగు చెప్పునో అలాగున మనం నడవాలి. అర్థమవుతుందా? ఆత్మ ఎలాగు చెప్తుందో అలాగా నడవాలి. ఎవరైనా దాన్ని ఈజీ చేస్తున్నారు, వాడి దుష్టుని సంబంధులంతే. వాడు దుష్టుని సంబంధులు. దేవుని వాక్యం ఎలాగూ చెప్తుందో అలాగున ఆ మార్గములలో నడవాలి. ఆ జాడలలోనే నడిస్తేనే అది మనకు మంచిది. అది మనల్ని పరలోకానికి చేరుస్తుంది, మనల్ని శ్రేష్టమైన వానిగా చేస్తుంది. ఎస్, నువ్వు మందంగా, నువ్వు ఒకప్పటి భక్తి కోల్పోయినా, నువ్వు అల్ప విశ్వాసమైనా, అవిశ్వాసమైనా, మొదటి ప్రేమ కోల్పోయినా, మొదటి భక్తి లేకపోయినా, మొదటి ప్రార్థనా జీవితం లేకపోయినా, నువ్వు ఇంకా క్షీణించిపోయి లోకపు క్రియల్లో మునిగిపోయి మురికి పట్టిపోయినా, నీకున్న శ్రేష్టతంతా పోగొట్టుకున్న ఆయన నిన్ను ప్రియురాలా అనే పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి స్టిల్ ఆయన అంటున్నాడు, మై లవ్, నా ప్రియురాలా అంటున్నాడు. ప్రియురాలా అని అంటున్నాడు. ఆయన చాడల్లో నడిస్తే ఆయనతో కలిసిపోతావు నువ్వు కూడా. ఆయన బోధల్లో నడిస్తే నువ్వు కూడా వెళ్తావు ఆయన దగ్గరికి, ఆయన్ని చేరుకుంటావు. ఆ ప్రియుని నువ్వు చేరుకుంటావు. ఎస్తాను బిడ్లారా, చేరుకుంటావంతే. ఎస్తాను బిడ్లారా, నువ్వు ఎన్ని చేసినా శ్రేష్టమైనవి బోధలో నువ్వు ఉండకపోతే, బోధ వినకపోతే, నువ్వు పతనమయ్యే పతనం అంతా ఇంత పతనం కాదు. వాక్యాన్ని పెడచెవిన పెట్టిన, వాక్యాన్ని విలువనివ్వకపోయినా, ఆత్మను కించపరిచిన, ఆత్మ మాటలు గౌరవించకపోయినా వచ్చే ఇది మనకు మంచిది కాదు. అది మనకి మంచిది కాదు. ఆత్మ ఎప్పుడు ధర్మ సంబంధమైన, ఆజ్ఞ సంబంధమైన, వాక్య సంబంధమైన మాటలు మాట్లాడతారు, కానీ భూ సంబంధమైన మాటలు ఆయన ఎప్పుడు మాట్లాడరు. దేవుని ఆత్మ ఆయన ఒక క్రియను నీకు నేర్పిస్తాడే తప్పితే నిన్ను క్రియ లేకుండా ఉంచడు. క్రియలు లేని వాడు నా వాడు కాదు. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు కలిగి ఉండడమే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మూర్తిభవత్వం కూడా అదే, రూపం కూడా అదే. సర్వసిద్ధి పొందిన కంప్లీట్ ఫిగర్ వచ్చిన మూర్తిభవత్వం ఫిగర్ ఏంటి అంటే క్రియలు కలిగిన జీవితం. దైవ కార్యముల పట్ల క్రియలు కలిగిన జీవితమే కంప్లీట్ భక్తి యొక్క ఫిగర్, విశ్వాసం యొక్క ఫిగర్. ఎస్తవని బిడ్డారా, ఆకారం అదే. ఓకేనా? ఎస్తవని బిడ్డారా, అప్పటి వరకు నీ ఎప్పటి నుంచో నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలన్నిటికీ దేవుని సాక్ష్యం పొందుకుంటావు, నీతిమంతుడు అవుతావు, నీతిమంతురాలు అవుతావు, మంచిదాను మంచివాడు అవుతావు, కానీ పరిశుద్ధుడవు పరిశుద్ధురాలవు కాదు. జీవార్థమైన రక్షణ నీకుండదు, పరలోకము నీకు రాదు. దేవుని దృష్టిలో నువ్వు మంచివాడివి, మంచిదానివే. అర్థమవుతుందా? నువ్వు మంచి కుమారుడివి, మంచి కుమార్తెవి, కానీ ఈ మంచి కుమార్తెకి పరలోకం మాత్రం ఇవ్వడు. ఇచ్చేది ఎప్పుడంటే ఈ మంచి కుమారుడు, ఈ మంచి కుమార్తె వాక్యం విని దాన్ని అంగీకరించినప్పుడు జీవార్థమైన మారు మనసు వారికి అనుగ్రహించి ఆయన పరలోకాన్ని ఇస్తాడు. మై డియర్ సన్స్ అండ్ డాటర్స్ ఇన్ క్రైస్ట్, నీకెంత చారిటీ మైండ్ ఉన్నా, అర్థమవుతుందా, నీకెంత దాన గుణము, ధర్మ గుణము, అర్థమవుతుందా, దయాగుణము నీకున్న మారు మనసు లేకపోతే వ్యర్థం. నీకు కావాలి మారు మనస్సు. చారిటీ మైండ్ సెట్ ఉన్న నీకు కూడా కావాలి మారు మనసు. దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యం క్లియర్ గా చెప్తుంది. చిన్నవారైనా పెద్దవారైనా గనులైనా అల్పులైనా పేదవారైనా గొప్పవారైనా సరే పరలోకం నుంచి వినిపిస్తున్న హెచ్చరిక స్వరం ఒక్కటే, జాగ్రత్తగా వినండి. పరలోకం నుండి వినిపిస్తున్న హెచ్చరిక స్వరాన్ని జాగ్రత్తగా వినండి. ఈరోజు మన జీవితాల్లో వినబడుతున్న ఈ స్వరాన్ని ఇస్తామని పెట్టారు, వినండి. ఒకడు అంటున్నారు, నేను యేసుక్రీస్తు వారిని విశ్వసించాను అంటున్నాడు. ఇంకొకడు అంటున్నాడు, నేను యేసుక్రీస్తు ప్రభువు రక్తాన్ని నేను ఆశ్రయించాను అంటున్నాడు. ఇంకొకడు అంటున్నాడు, నేను కొన్ని పరిచర్యలు చేస్తున్నాను, కొన్ని కానుకలు ఇస్తున్నాను, దేవాలయం కొరకు భక్తి క్రియలు జరిగిస్తున్నాను అంటున్నాడు. ఇంకొకడు అంటున్నాడు, నా పట్ల నాకు నమ్మకం ఉంది, నేను మంచివాడిని, ఎవరికి అన్యాయం చేయట్లేదు అనుకుంటున్నాడు. ఇంకోటి అనుకుంటున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, భయభక్తులు కలిగి ఉంటున్నాను, దాంతో పాటు ధర్మ కార్యాలు కూడా చేస్తున్నాను, నా వలన ఎంతో మంది ఆకలి తీరుతుంది, ఎంతో మంది దప్పిక తీరుతుంది, ఎన్నో కుటుంబాలు పాడవకుండా నా వలన, నా మాటల వల్ల, జ్ఞానం వలన, నా బోధం వలన మంచిగా బ్రతుకుతున్నాయి, నా వలన ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి అనుకుంటున్నారు. అయితే వీళ్ళందరికీ క్రియలు ఉన్నాయి, కానీ వీరందరికీ లేదు, ఉమ్మడిగా ఒక్కటి లేదు, వీరికి జీవార్థమైన మారు మనసు లేదు. వీరు ఇన్ని కలిగి ఉన్నా వీరికి పరలోకానికి వెళ్ళరు. వీరు పరిశుద్ధులు కాదు. దేవుని దూతే వచ్చి, కానీ దేవుడే ప్రత్యక్షమై వారికి సాక్ష్యము చెప్పిన పరలోకపు సాక్ష్యం అందినా సరే వీరికి పరలోకం రాదు. వీరందరికీ పరలోకపు బోధ, మీకు మారు మనసు కావాలి బిడ్డ, జీవార్థమైన మారు మనసు. బిడ్డారు, జీవార్థమైన మారు మనస్సు కావాలి. మనస్సు మారాల్సిందే, రక్షణలోకి రావాల్సిందే. నా అంతరంగం మారాలి. అవును, నా అంతరంగము మారాలి. ఈ భయము, ఈ తపన, ఈ తాపత్రయం, ఈ క్రియ నీలో స్టార్ట్ అవ్వకపోతే గుర్తుంచుకో, దేవుని తీర్పులో నిలబడాల్సి వస్తుంది. మనం మారు మనసు గురించి ఎంత విశేషమైన విషయాలు తెలుసుకుంటున్నాం మనం. అయ్యో, నా మనసు ఇంకా మారలేదు, నా మనసు ఇంకా మారలేదు అన్న భయము, మారాలి అన్న భయము, మార్చుకోవాలి అన్న తాపత్రయము, క్రియ నీలో స్టార్ట్ అవ్వకపోతే మనం దేవుని తీర్పులో నిలబడతాం కంపల్సరీ. అందులో ఎవరు మినహాయింపు కాదు. మారు మనసు పొందని ప్రతి ఒక్కరు దేవుని తీర్పులో నిలబడతాం. అది స్టార్ట్ అవ్వకపోతే, ఆ తపన, ఆ క్రియ, ఆ భయం మనలో స్టార్ట్ అవ్వకపోతే, మారాలి అన్న తపన, క్రియ దేవుని తీర్పులో నిలబడతాయి. ఇది వెన్నులో ఉనికి పుట్టించాల్సిన విషయం. దేవుని తీర్పులో నిలబడతామన్న విషయం ప్రతి అవయవం వణుకుతూ భయపడాల్సిన విషయం. ఇది వేస్తామని బిడ్డారు, అంతరంగం మారాలి. ఆ మార్పు కొరకు నీలో భయము, తపన పెరగాలి, తాపత్రయం పెరగాలి. నీవు నీతిమంతుడమైనప్పటికీ కూడా నీకు మారు మనసు అవసరం. నువ్వు మంచివాడమైనప్పటికీ కూడా నీకు మారు మనసు అవసరం. నువ్వు పాపం చేయకుండా బ్రతుకుతున్నప్పటికీ నీకు మారు మనసు అవసరం. ఎస్, నీ దగ్గరకు వచ్చి అనేక మంది మాట తీసుకొని వెళుతున్నా నీకు మారు మనసు అవసరం. అవును, నీకు మారు మనస్సు అవసరం కావాలి. నీకు రావాలి, నీకు మారు మనస్సు కావాలి, నీకు మారు మనస్సు ఖచ్చితంగా కావాలి, రావాలి. వేస్తామని బిడ్డారా, కొంతమందికి విశ్వాసం ఉంది, కొంతమందికి యేసుక్రీస్తు పట్ల, రక్తం పట్ల ఆధారపడిన జీవితం ఉంది, కొంతమందికి కొన్ని క్రియలు ఉన్నాయి, కొంతమందికి వేస్తామని బిడ్డారా తమ మీద తమకు నమ్మకం ఉంది, మేము మంచోళ్ళమని. కొంతమందికి ప్రార్థన, ధర్మ కార్యాలు ఉన్నాయి. ఎంతమందికి లేదేంటి మారు మనసు? ఎంతమందికి లేని జీవార్థమైన మారు మనసు లేదు. వీరందరినీ బైబిల్ ఏమంటుంది? మారు మనసు అక్కరలేని నీతిమంతులు. వీరందరినీ బైబిల్ ఏమంటుంది? మారు మనస్సు అక్కరలేని నీతిమంతులు. వేస్తామని బిడ్డలు, వీరందరూ నీతిమంతులే, కానీ వీరికి మారు మనస్సు లేదు అన్న ఈ ఒక్క పాయింట్ మీద, ఈ కామన్ పాయింట్ మీద వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? తీర్పులోనికి వస్తారు. పరలోకములోనికి కాక తీర్పులోనికి వస్తారు. జీవపు పునరుత్థానములోనికి కాక తీర్పు పునరుత్థానంలోకి వస్తారు.
ఎస్తవన బిడ్డ దేంట్లోకి వస్తారు? జీవ పునరుత్థానంలోకి కాక తీర్పు పునరుత్థానంలోకి వీళ్ళంతా వస్తారు. ఎస్తవన బిడ్డారు, ఈ మాట ఒక బాధ్యత కలిగిన మీ ఆత్మీయ తండ్రిగా నేను మీతో చెప్తున్నాను. ఎస్తవన బిడ్డారు, ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడున్న మీలో ఈ 5 కేటగిరీ, ఇప్పుడు చెప్పబడిన ఈ 5 కేటగిరీలో మీరు ఏ కేటగిరీలో అయినా ఏ కేటగిరీలో ఒక కేటగిరీలో ఉన్నారా? ఉన్నావా? ఉండే ఉంటావేమో. ఈ 5 కేటగిరీల్లో ఏదో ఒక కేటగిరీలోనా, లేదా 5 కేటగిరీల్లోనైనా, ఏదో ఒక కేటగిరీ, 2-3 కేటగిరీల్లోనైనా, లేకపోతే కనీసం ఏదో ఒక కేటగిరీలోనైనా ఉన్నావా? నమ్మిన కేటగిరీలోనో, లేకపోతే రక్తాన్ని ఆశ్రయించిన కేటగిరీలోనో, కానుకలు పరిచర్యలు చేసి ఇంకా మారు మనసు పొందిన కేటగిరీలోనో, నేను మంచోడ్నే అన్న ఫీలింగ్లో ఉన్న కేటగిరీలోనో, ప్రార్థన ధర్మ కార్యాలు చేసి భయభక్తులు కలిగిన జీవితం కలిగిన కేటగిరీలోనో ఉంటావుగా. ఏదో ఒక కేటగిరీలో ఉండుంటావు. అయితే నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలవే. అయితే నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలవే. నువ్వు నీతిమంతుల జాబితాలోనే ఉంటావు. నువ్వు నీతిమంతుల జాబితాలోనే ఉంటావు. అయితే నీతిమంతులు రక్షించబడటం దుర్లభము. నీతిమంతుడు రక్షించబడటం దుర్లభము అవుతుంది. ఎస్తవన బిడ్డలారా, ఎందుకంటే వారు మనస్సు మారట్లేదు. ఎందుకంటే వారి మనస్సు మారట్లేదు. నీ మనస్సులో అసూయ ఉంది, నీ మనసులో ద్వేషం ఉందా, నీ మనసులో అసూయ ఉందా, పొగరుందా? ఎస్తవన బిడ్డలారా, నీ మనసులో అసూయ, ద్వేషం, పొగరు, అవిధేయత, తిరుగుబాటు, తన స్వార్థం, తుష్యమైన కామవాంఛ, తుష్యమైన కామాతురత, ధనాపేక్ష ఉందా? తిండిపోతుతనం ఉందా? మాంసాపేక్ష ఉందా? మనసులు ఇవన్నీ ఉంటాయి, కానీ మారు మనస్సు మాత్రం ఉండదు. ఇవన్నీ ఉండి నేను మంచివాడిని అనుకోవద్దు. ఏదో ఒకటి చేస్తూ, ఇవన్నీ లేకపోయినా సరే, నీకు రక్షణ లేకపోతే నీకు పరలోకం రాదు. ఇవన్నీ లేకపోయినా, నీకు మారు మనస్సు లేకపోతే నీకు పరలోకం రాదు. కానీ కొంతమంది ఇవన్నీ, ఈ కార్యాలన్నీ చేస్తూనే ఉంటారు. అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పొగరు ఉంటుంది, అవిధేయత ఉంటుంది, తిరుగుబాటు, స్వార్థం ఉంటుంది, తుష్యమైన కామాతురత ఉంటుంది, ధనాపేక్ష, తిండిపోతుతనము, అలాగే మాంసాపేక్ష, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ కార్యాలు మాత్రం చేస్తూనే ఉంటారు. కానీ మంచివారిగా దేవుణ్ణి నమ్ముకుంటూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు, మనుషులకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. చేస్తున్న మీకు నీతిమంతుల జాబితాలో పేరు వస్తుందేమో, కానీ జీవార్థమైన మారు మనసు మాత్రం మీకు లేనందున పరలోకం మాత్రం ఇవ్వబడుతుంది. జీవార్థమైన మారు మనసు లేకపోవటం వలన నీకు ఇవ్వబడదు పరలోకం. నీకు జీవార్థమైన మారు మనసు కావాలి అంటే వాక్యం దగ్గరికి నువ్వు రావాలి, బోధకుని దగ్గరికి నువ్వు రావాలి, అభిషిక్తుని దగ్గరికి రావాలి, దేవుని దూత మాటలు వినాలి. దేవుని దూత అంటే పరలోకం నుంచి వచ్చే దేవుని దూత కాదు. ఇక్కడ భూమి మీద నీ కొరకు, దేవుని కొరకు మధ్యవర్తిగా నిలబడిన దూత, దైవ సేవకుడు, పాస్టర్ గారి దగ్గరికి నువ్వు రావాల్సిందే. ఎస్తవన బిడ్డ రావాల్సిందే, రావాల్సిందే. మనసు మారకుండా విశ్వాసం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. అవును, మనసు మారకుండా యేసు రక్తాన్ని ఆశ్రయించిన వారు చాలా మందే ఉన్నారు. మనసు మారకుండా కానుకలు ఇచ్చేవారు, పరిచర్యలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనసు మారకుండా ప్రార్థన చేసేవారు, ధర్మ కార్యాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. అవునా? ఉన్నారు. మారకుండా
వీరంతా తీర్పును తప్పించుకోలేరు. వీరందరూ తీర్పును తప్పించుకోలేరు. కానీ నీతిమంతులు. కానీ వీరంతా ఎవరు? నీతిమంతులే. కానీ వీరు రక్షించబడటము దుర్లభం. మారు మనసు లేదు కాబట్టి వీరు రక్షించబడము అనేది దుర్లభము. ఇలాంటి వారంతా ఏమనుకుంటూ ఉంటారంటే, మార్పు లేకోకుండా ఇవన్నీ చేస్తూ నేను మంచివాడిని, నేను భక్తిపరుడు, నేను ప్రార్థనాపరుడను, నేను నీతిమంతుడు, ఏసు రక్తాన్ని నమ్ముకున్నాను, ఏసయ్యను నమ్ముకున్నాను, అసలు నా అంత భక్తుడే లేదు. వీళ్ళంతా ఏమనుకుంటారంటే, ఏంటి నేను ఇంత భక్తి చేస్తున్నా, నేను మంచి చేస్తాను, నా జీవితం కష్టాలు పోవట్లా, నష్టాలు పోవట్లేదు, కన్నీరు పోవటం లేదు, వ్యాధి తగ్గట్లేదు, సమస్యలు పోవటం లేదు, నేను ఎప్పుడు అసమాధానంగా ఉంటున్నాను, అశాంతిగానే ఉంటున్నాను, లేమితోనే ఉంటున్నాను, ఏడుస్తూనే ఉంటున్నాను, నేను ఎప్పుడు వెతుక్కుంటూనే ఉన్నాను, సమృద్ధి ఎప్పుడు ఉండట్లేదు, కంటి నిండా నిద్రపోవట్లేదు, సంతోషంగా ఉండట్లేదు. అసలు ఏంటి నేను ఇన్ని చేస్తున్నా, ఇంత మంచిగా ఉంటున్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత భక్తి చేస్తున్నా, ఇన్ని కానుకలు ఇస్తున్నా, ఇంత పరిచర్య చేస్తున్నా, ఇంత ప్రజలకు ఎంత మేలు చేస్తున్నా, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా ధర్మ కార్యాల ద్వారా ఇంత మంచి చేస్తున్నా, ఇంత మంచిగా ఉంటున్నా, నాకెందుకు ఇంత నష్టం జరుగుతుంది, ఇంత వ్యాధి నాకెందుకుంది, ఇంత నష్టం, ఇంత లేమి నాకెందుకుంది, ఇంత కీడు నాకెందుకు జరుగుతుంది, ఇన్ని కీడులు నాకెందుకు వస్తున్నాయి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. తమని తాముగా నీతిమంతులుగా అనుకుని, మంచివారిగా, భక్తిపరులుగా అనుకుని, మారు మనసు పొందని వారంతా ఎస్తవని బిడ్డారు చాలా మంది అనుకుంటారు. మాట చెప్పని ఒక అద్భుతమైన మాట, నీలో మార్పు వస్తే నీ పరిస్థితులన్నిట్లో మార్పు వస్తుంది. నీలో మార్పు వస్తే ఈ పరిస్థితులన్నిటిలో మార్పు వచ్చేస్తుంది. నీలో మార్పు రాకే నీ పరిస్థితుల్లో మార్పులు రావట్లేదు. నీ మనసు మారితే, నీ విధానం మారితే, నీ భక్తి విధానం, నీ మారు మనసు వచ్చి నువ్వు చేసే భక్తి క్రియల విషయమై అప్పుడు నీ పరిస్థితులన్నీ మారుతాయి. నీలో మార్పు వస్తే మార్పులు వస్తాయి. నీలో మార్పు రాకోకుండా నీ పరిస్థితుల్లో మార్పులు రావు. నీలో మార్పు రాకోకుండా నీ పరిస్థితిలో మార్పు రావు. నువ్వు మారకపోయినా, నువ్వు పతనమైపోతున్నా, నువ్వు పడిపోయి ఉన్నా, ప్రార్థన చేయటం మరిచిపోయిన స్థితిలో ఉన్నా, గుర్తుంచుకోండి, మునుపు ప్రార్థనా జీవితం పడిపోయినా, మునుపు చేసినంత ప్రార్థన చేయకపోయినా, పాటలు పాడకపోయినా, భక్తి జీవితం లేకపోయినా, పరిశుద్ధత లేకపోయినా, పరిశుద్ధతలో పడిపోయినా, క్రియల్లో పడిపోయినా, గుర్తుంచుకోండి, దేవుని యొక్క ఆరాటంలో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క నడిపింపులో నువ్వు లేకుండా పడిపోయినా సరే నిన్ను ప్రియురాలా అని అంటాడు. కాకపోతే సమస్యలు అట్టే ఉంటాయి. అర్థమైందా? ప్రియురాలా అని పిలుస్తాడు, నా ప్రియురాలా అనే పిలుస్తాడు దేవుడు, నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తాడు. కానీ నీ పరిస్థితుల్లో మార్పుకు మాత్రం ఆయన సహకరించరు. ఎటువంటి క్రియ ఆయన జరిగించరు. నీ క్రియలను, నీ పరిస్థితుల మార్పు రావాలంటే నీ మనసు మారటం స్టార్ట్ చేయాలి. నీ మనసు మారడం అనే భయముతో, భక్తితో కూడిన భయముతో నీ క్రియలను, నీ మనసును మార్చుకోవటం స్టార్ట్ చేయాలి. భయముతో, భీతితో మార్చుకోవటం స్టార్ట్ చేయాలి దేవుని బిడ్డలను. గుర్తుంచుకోండి, ఎందుకంటే దేవుని తీర్పు దేవుని ఇంటి వద్ద నుండే. దేవుని తీర్పు దేవుని ఇంటి వద్ద నుండే క్రైస్తవుల దగ్గర నుంచే ప్రారంభమయ్యే దినము త్వరలోనే రాబోతుందని దేవుని వాక్యం తెల్లముగా తెలియజేస్తుంది. ఎస్, దేవుని తీర్పు దేవుని ఇంటి వద్ద నుండే, క్రైస్తవుల దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. బయట వారి దగ్గర నుంచి కాదు, ఇంటిలో నుంచి ఆయన ప్రారంభించబోతున్నారు. మనసు మారుంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. మనసు మారకపోతే ఇకనైనా మనస్సు మారాలి, మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి. మనసు మారి నువ్వు బ్రతకాలి. రక్షణార్థమైన దేవుని మాటలను స్వీకరించాలి. రక్షణార్థమైన దేవుని మాటలను నువ్వు అంగీకరించాలి. రక్షణార్థమైన దేవుని మాటలు నీ స్థలములలో, నీ గృహముల్లో వినబడనివ్వాలి, నీ హృదయంలో వినబడనివ్వాలి, స్థిర నివాసము చేయనివ్వాలి.
ఎస్, దేవుని మాటలను మీ హృదయం అనే మాంసపు గుండెల మీద రాసుకోవాలి, ముద్రించబడాలి. దేవుని వాక్యం ముద్రించబడి దాన్ని అంగీకరించి దాన్ని తూచా తప్పకుండా నువ్వు ఆ ఆజ్ఞల మార్గంలో, ఆ బోధ మార్గంలో నువ్వు నడవాలి. అప్పుడు నీకు జీవార్థమైన రక్షణ, జీవార్థమైన మారు మనస్సు వస్తుంది. అప్పుడు నీవు రక్షించబడతావు. ఆ మారు మనసు వచ్చినప్పుడు నీవు రక్షించబడతావు. ఎస్తవని బిడ్డారు, డాడీ 3 వారాల నుంచి మీరు మనసు మారాలి, మారు మనసు అంటున్నారు. అసలు మారు మనసు అంటే ఏంటి? అసలు మారిన మనసు ఏంటి? అసలు మారి మనసు ఎలా ఉంటుంది డాడీ అన్న క్వశ్చన్ ఎవరికైనా వచ్చిందా? అసలు మారు మనసు అంటే ఏంటి? అసలు మారిన మనసు ఎలా ఉంటుంది? రావాలి, మంచిది, రావాలి. మారిన మనసు ఎలా ఉంటుందంటే చాలా వరకు బోధ వింటుంటేనే క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా రావాలి అంటే అసలు దేవునికి అసలు మారిన మనసు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, అలా బ్రతకాలి అన్న ఆశకు రావటం కూడా చాలా మంచి విషయం. మరి మారిన మనసు ఎలా ఉంటుందో చెప్పమంటారా? అయితే ఇప్పుడు టైం లేదు కాబట్టి నెక్స్ట్ థర్స్డే మారిన మనసు ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను. ఓకే, మారిన మనస్సు ఎలా ఉంటుంది? దేవుడు అంటున్నాడు మనస్సు మారాలంట. ఆ మనసు ఎప్పుడు మారిద్దంటే వాక్యం విన్నప్పుడు మారిద్ది అంటున్నాడు. అసలు మారిన మనస్సు ఎలా ఉంటుంది? అసలు మారిన మనస్సు ఎలా ఉంటుంది అనే విషయాన్ని నెక్స్ట్ థర్స్డే పాఠంలో నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడైతే మారు మనసు అక్కరలేని నీతిమంతుల జాబితాలో మీరుండొద్దు. మారు మనస్సుకు హేతువైన దేవుని వాక్యాన్ని ఎప్పుడు జాగ్రత్తగా వినండి. బోధకుల బోధ, అభిషిక్తుల బోధ, పాస్టర్స్ బోధ, దైవ సేవకుల బోధ, దేవుని దూత బోధ జాగ్రత్తగా వినాలి. ఆ బోధ కొరకు నిన్ను అర్పించుకోవాలి, నీ హృదయాన్ని అర్పించి జీవించాలి. అర్థమవుతుందా? నీలో మార్పు వస్తే నీ పరిస్థితులన్నింటిలో మార్పు వస్తుంది. నీలో మార్పు వస్తే నీకు పరలోకం వస్తుంది. నీలో మార్పు రాకపోతే నువ్వు తీర్పులో నిలబడతావు. ఓకే, కాబట్టి నువ్వు తీర్పులో నిలబడకుండా ఉండు నిమిత్తము నీ మనసును మార్చుకోండి. ఏ విధంగా ఉంటే దేవుని హృదయం, మీ మనసు మారలేదని దేవుని వాక్యం చెప్తుందో, నీ మనసుకు మార్పు అవసరమని దేవుని వాక్యం చెప్పిందో, ఇప్పటి వరకు చెప్తున్నారు దేవుని వాక్యం, దేవుని ఆత్మ చెప్తున్నారో ఆ విధముగా మార్చుకోండి. ఏ విధంగా ఉంటే మారలేదంటుంది? యేసుక్రీస్తు నమ్ముకొని అభిమానిగా ఉంటే నీ మనసు మారలేదు. మారు మనసు పొందాలి. నీతి కార్యాలు చేస్తే కాదు. యేసయ్య రక్తాన్ని నువ్వు ఆశ్రయించినంత మాత్రాన నువ్వు నీతిమంతుడు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, ధర్మ కార్యాలు చేసినంత మాత్రాన, భక్తి క్రియలు జరిగించినంత మాత్రాన, పరిచర్యలు చేసినంత మాత్రాన, నీకు వల్ల కుటుంబాలు బ్రతికినంత మాత్రాన నువ్వు నీతిమంతుడవు కాదు. నీ మనస్సు మారాలి. రక్షణార్థమైన దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి, అనుసరించాలి. అప్పుడే జీవార్థమైన మారు మనసు నీకు వస్తుంది. అప్పుడు నీవు రక్షించబడతావు. నరకం నుంచి రక్షించబడి పరలోకానికి చేర్చబడతావు. మరి నీ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం నీ వాక్యం ఉంటుంది. నీ పరిస్థితి ఏంటి? ఏ స్టేజ్లో ఉన్నాను? ఏ కేటగిరీలో ఉన్నాను? ఇక నేను ఆ కేటగిరీల నుంచి బయటికి రావడానికి భయముతోనూ, భక్తితోనూ, భీతితోనూ, ఎస్తవని బిడ్డారా, భయముతో, భక్తితో, భీతితో, ఎస్తవని బిడ్డారా, వణకుతో, క్రియలతో దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టు. బయటికి రా. వచ్చినప్పుడే జీవార్థమైన రక్షణ నీ దగ్గరికి వస్తుంది. జీవార్థమైన మారు మనసు నీ దగ్గరికి వస్తుంది. అప్పుడే నీవు రక్షించబడతావు. వీనులున్నవాడు వినును కాక. అప్పటి వరకు నీకు మారు మనసు ఉండదు, రక్షణ నీకు ఉండదు. ప్రార్థన చేద్దాం. పరలోకమందున తండ్రి, జీవాధిపతి దేవుడు, రక్షకుడు ఒక తండ్రి, విమోచకుడు ఒక దేవుడు, బోధకుడు ఒక తండ్రి, మా మంచి కాపరి ఒక తండ్రి, నీకు
మహాదేవి ఇప్పటి వరకు మమ్మల్ని సంచరించి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని సంచరించి మీ సత్యవాక్యాన్ని మీరు మాకు సరిగా బుద్ధించి బోధించినందుకు వందనాలు. ఇదిగో ఈ విన్న వాక్యం ప్రభు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభు నీరు కట్టి ఫలింపు చేయండి. దొంగిలించక సాతాను పెద్దపరచుకున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాక్యములు వారి హృదయం అనే మాంస బిడ్డల మీద మీరు ముద్ర వేయడానికి కృపను దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ ముద్ర వేయలాగున వారి జీవితాన్ని కనిపించేలాగున యేసుక్రీస్తు వారిని నేను చేస్తున్నాను. మీరు చేయడానికి కృపను దయచేయండి. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు. నేను ఎన్ని క్రియలు కలిగి ఉన్నా నీకు మారు మనసు కావాలి, నీకు జీవార్థమైన మారు మనసు కావాలంటే బోధకుల బోధను వినాలి అని మీరు మాతో మాట్లాడారు. బోధకుల యొక్క బోధే సువార్తె, వారి మాటలే నీకు రక్షణనిస్తాయి అని మీరు మాతో మాట్లాడారు. ఆ బోధ లేకపోతే నువ్వు ఎన్ని క్రియలున్నా నీకు రక్షణ ఉండదు. ఆ రక్షణ నీకు లేకపోతే నీకు జీవార్థమైన మారు మనసు ఉండదు. మారు మనసు లేకపోతే నీకు రక్షణ ఉండదు అని చెప్పారు. సో మై డియర్ బ్రదర్, ప్రతి ఒక్క బిడ్డ నీ బోధకు లోబడి నీ బోధ విని నీ పరిశుద్ధుల, నీ దైవ సేవకుల, నీ అభిషిక్తుల, నీ దూతల యొక్క బోధ విని ప్రతి ఒక్క బిడ్డ మనసు మారు వారిగాను రక్షణలోకి వచ్చి వారిగాను చేయండి. ఇదిగో ప్రభువా, ఆ బోధకు విముఖత చూపి ఆ బోధను నిర్లక్ష్యపరిచి ఆ బోధను లెక్క చేయక ఆ బోధను స్వీకరించక ఆ బోధను సరిగా వినక ఇదిగో ప్రభువా, ఇదిగో మారు మనస్సు లేక నశించిపోతున్న వారందరినీ మీరు రక్షించండి. ఇదిగో మై డియర్ ఫాదర్, మనసు మారితే పరిస్థితులు మారిపోతాయని చెప్పారు. కాబట్టి పరిస్థితులు బాగా బాధపడుతున్న వారందరూ ప్రభువా, ఇదిగో నా మనసు మారకే నా పరిస్థితులు ఉన్నాయి, నేను మారితే నా పరిస్థితులు మారుతాయని మార్పు వైపు వారి ప్రయాణం చేయలాగున్నా మీరు ఆశీర్వదించారు. మహాదేవా, నీ కుమారుని ద్వారా మీ ఆత్మ ద్వారా బిడ్డల్ని మీరు నడిపించండి ప్రభువా. నడిపించి జీవాంతమైన మారు మనసును ప్రభు రక్షణలోనికి ప్రతి నడిపించి మీరు ఆశీర్వదించండి. ఈ విన్న వాక్యం ప్రభు ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసిన నిరంతర ఫలింపును దయచేయండి. మీరందరూ ప్రభువ మీరు బోధించిన ఈ బోధ విని మారు మనసులోకి వచ్చి రక్షణార్థమైన జీవాన్ని పొందుకొని ప్రభువ పరలోకానికి చేరి వారిగా, తీర్పును దాటి ప్రభువ ఇదిగో జీవ పునరుత్థానంలోనికి చేరి వారిగా ప్రతి బిడ్డను మీరు చేయడానికి కృపను దయచేయండి. ఇదిగో ప్రభు ప్రతి బిడ్డలు మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభువ ఈ వాక్యం అంత వరకు పడినంత వరకు మీ బిడ్డలు రక్షించండి. ఇదిగో మీ పౌర స్వరాన్ని ఈ ప్రాంతంలో వినిపించినందుకు, ఈ దేవాలు వినిపించినందుకు వందనాలు స్తోత్రాలు. మీ ఆత్మ సంచారంలో బలముగా మా మధ్య సంచరింప చేసినందుకు వందనాలు స్తోత్రాలు. మరలా ప్రభువా ఇదిగో మేము కలుసుకోబోయేంత వరకు మీ ఆత్మ యొక్క నడిపింపులో ప్రతి ఒక్క బిడ్డను నడిపించండి. అలాగే బోధించున్న నన్ను మరుగుపరిచి మీరే ప్రత్యక్షమై మీరే బోధించినందుకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రతి ఒక్క బిడ్డకు మీరే కనిపించి మీరే బోధించినందుకు వందనాలు స్తోత్రాలు. మీ మందుకు తగిన బోధను, మీ మందుకు తగిన ఆహారం అందించినందుకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నీ మందను ప్రభువా పద్మము నుండి చూట మేపువాడ, ఇదిగో ఈ బిడ్డలను కూడా ప్రభువా నీ మంచి బోధలో ఉంచి నీ మంచి యొక్క కాపుదల్లో వచ్చి పరలోకానికి చేర్చమని వేడుకుంటున్నాను. ఆత్మీయ తండ్రికి వీరి ఆత్మీయ తండ్రిగా వీరి రక్షణార్థమై వీరి యొక్క క్రమశిక్షణ విషయమై మీ యొక్క ధర్మమును పాటించే విషయంలో ప్రభు నేను నడిపించున్న మార్గంలో ప్రభు వీరందరూ నడుచుకుని పరలోకం చేరి వారిలాగా ఇదిగో ప్రభు నన్ను మీ ఆత్మతో అత్యధికంగా నింపమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభు ఈ వారంతా కాల్స్, మెయిల్స్, లెటర్స్, SMS చేసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి రక్షించి ప్రభు వారికి కార్యాలు చేసి సన్నిధి సాక్షులుగా నిలబెట్టండి. అలాగే ప్రభువ మీ ఆత్మతో ఆవరించండి. మీ వెలుగుతో, మీ మహిమతో, మీ ఆధిపత్యంతో ఈ దేవాలయాన్ని నింపి ప్రభువ ప్రతి ఒక్క నీ భయముతో, నీ వణుకుతోను, నీ క్రమశిక్షణతోను ప్రభువ మీకు లోబడే వారిగా ప్రతి ఒక్క బిడ్డను చేసి మీ సన్నిధికి నడిపించడానికి కృపను దయచేయండి. ఈ సన్నిధిని ప్రభువ నలుదిక్కుల నుంచి నీ కుమారులను, కుమార్తెలను, నీ అధికారులను ప్రభు రాజులను, సమస్త ప్రజలను నడిపించి వారి జీవితాల్లో మీరు అద్భుతాలు చేయడానికి కృపను దయచేయండి. ఇదిగో నశించుచున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభు, మారు మనసు లేక ప్రభువ సరైన బోధ లేక నశించున్న వారు చాలా మంది ఉన్నారు. వారందరినీ రక్షించడానికి కృపను దయచేయండి. మీ సన్నిధికి నడిపించి మారు మనసు రక్షణ దయచేయడానికి కృపను దయచేయండి. అలాగే మా ఫోదో అలాగే తండ్రి వృద్ధులను, వికలాంగులను, అనాథలను, విధవరాలను జ్ఞాపకం చేసుకుని రక్షించండి. అలాగే మా బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులను మీరు రక్షించండి. అలాగే నా సంఘ బిడ్డలందరినీ నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు ప్రభు, కుటుంబాలను రక్షించండి. కుటుంబాలుగా మీ సన్నిధిని ఆరాధించే వారిగా చేయండి ప్రభు. ప్రతి ఒక్క వారి మనసు దయచేయండి ప్రభు. మీ అందరి భయభక్తులు కలిగి జీవితం నూతన సంఘమును ప్రభు ఇదిగో ప్రభు నీ రాజ్యం కొరకు మీకు సిద్ధపరచడానికి కృపను దయచేయండి. ఇదిగో నా ద్వారా అనేక మంది రక్షణ పొందలాగిన బాప్తిస్మం పొందలా చేయడానికి కృపను దయచేయండి. ఈ దేవాన్ని ఉజ్జీవుతూ నీ మహిమతోను, నీ మందతోను, నీ వెలుగుతోను, మీ సింహాసన స్థుతితోను, మీ సాక్ష్యములతోను
ఇదిగో నీ జీవపు ఊటలతోను ప్రభువా, ఇదిగో ప్రభు మీ పావుర స్వరంతోను ప్రభువా, ఇదిగో ప్రభు పిట్టల కోలాహలం వినబడి స్థలము గాను ప్రభువా, ఇదిగో మీ సింహాసనం స్థాపించబడి ఆత్మ సంచారం జరిగి సమాధాన ఆరాధన స్థలము గాను, ఉజ్జీవ స్థలము గాను ప్రభువా, నీ మందుకు మేత భూమి గాను, విశ్రమ స్థానము గాను ప్రభు, పచ్చిక పట్ల గాను, శాంతికరమైన స్థలము, నక్కలు గుంటలు నక్కలు తరిమి కుట్ట వేయబడిన స్థలము గాను, పావురస్వరం వినబడిన స్థలము గాను ప్రభువా, ఇదిగో ప్రభువా, ఇదిగో తండ్రి తప్పిపోయిన ప్రతి గొర్రె క్షేమముగా నీ సన్నిధికి చేరే స్థలము గాను ప్రభువా, ఇదిగో ప్రభు ప్రతి ఒక్కరూ నశించుచున్న వారు రక్షించబడే స్థలం గాని ఈ దేవాలయం చేసి ఇదిగో ప్రభువా మీ రాజ్య వ్యాప్తిని జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈ విన్న వాక్యం దొంగ సాతాను పెద్దపరచక ప్రత్యేక ఫలింపచేయమని పావస్వరాన్ని మా ప్రాంతం వినిపించిన స్తోత్రాలు దృష్టి సాతాను శోధకుడు త్రొక్కివేసి అనుకూలత వాదన సమస్తంలో అనుకూలత దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ఇక్కడ ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే స్వస్థపరచమని ప్రభు, లేమి ఉంటే సమృద్ధిని దయచేయమని ప్రభు, మా భద్రత ఉంటే భద్రత దయచేయమని ప్రభు, మీ పరిశుద్ధ హస్తంతో మీ గాయములో మీ మాటలు మీ వస్త్రంలో మీ దుమ్ములో ఉమ్ములో ఉన్న ప్రతి స్వస్థత ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని దుష్టుని సాతాను శోధకుడు చీకటి శక్తులు అంధకార శక్తులను లయపరుస్తున్నానే ప్రతి ఒక్క బిడ్డకు ప్రభు ప్రశాంతతను క్షేమాన్ని భద్రతను దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డ క్షేమంగా వారి గృహాలకు చేర్చమని, ఈ విన్న వాక్యము ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో క్రియలు జరిగించి ప్రార్థించుండగా వారి ప్రార్థన ఆలకించి ప్రభు ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మీరు ఆశీర్వాదకరంగా మార్చమని, సమస్త ప్రజలను ఆశీర్వదిస్తూ దీవిస్తూ పరలోకానికి ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపరచమని వేడుకుంటూ, అలాగే నన్ను మమ్మల్ని మా కుటుంబస్తులు మా సహోదరి సహోదరులను మా అమ్మగారిని ప్రభు అందరిని ఆశీర్వదించి ఆరోగ్యాన్ని ఆయుష్ని శక్తిని బలాన్ని పరసంబంధమైన జీవితాన్ని ప్రభు అనేక మందికి మాదిరికరమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన ఓర్పుకరమైన ఓదార్పు కలిగిన జీవితాన్ని దయచేయమని, ఇదిగో మా అందరినీ ఆత్మతో నింపి మీరు అభిషేకించి యూజ్ చేసుకోమని, మీ తోటలో మమ్మల్ని ప్రభువా అత్యధికంగా ఉపయోగించుకొని మీ రాజ్యము కొరకు మీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోనమని, సమస్త బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని మా ద్వారా మా తండ్రిని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి.